మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీకి సంబంధించి మెగా డిఎస్సితో పాటు టెట్ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. జూలై 1న నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు మెగా డిఎస్సికి సంబంధించి. నేడు పాత టెట్ ఫలితాలని విడుదల చేస్తున్నారండి. మరి పూర్తిగా చూద్దామండి ఒకసారి స్పీడ్గా ర్యాపిడ్గా. మరి మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పులతో దరఖాస్తు స్వీకరించనున్నారు. అదేవిధంగా మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులను మెగా డిఎస్సి ప్రకటనిస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటా ప్రతి డిఎస్సి మరి ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టెట్ ఫలితాలు నేడే. ఫిబ్రవరి 27 నుండి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెట్కు 2,67,000 మంది దరఖాస్తు చేయగా 2,35 లక్షల మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదలను వాయిదా పడింది. ఇదండి.